అయితే ఎక్కువ శాతం చిలకలు కానీ వచ్చిపోతూ ఉండడం, లేదా పిచుకులు వచ్చిపోతూ ఉండడం, లేదా ఇంకా కూడా నెమలి లాంటివి వచ్చిపోతూ ఉండడం. అంటే అన్ని ప్రాంతాల్లో నెమళ్ళు ఉండవు, ఒకవేళ ఉన్నా కూడా అవి ఊరి బయట ఉంటుంటాయి. కొంత వాటికి మేత కొరకు వచ్చిపోతూ ఉంటాయి ఇళ్ళకి కూడా. నెమలి వచ్చిపోతూ ఉండడం, నెమలి మన ఇంట్లోకి వచ్చి అడుగు పెట్టిపోయిందనుకోండి, వాళ్ళకి తొందరగా స్వగృహ ప్రాప్తి కలుగుతుంది. ఇంకా కూడాను ఆ ఇంటి ఎల్లపాది అంతా కూడా ఒక స్పిరిచువల్ ఆధ్యాత్మికత పెరుగుతూ వస్తుంది. అంటే భక్తి అనేది శ్రద్ధ పెరుగుతుంది. ఆ ఇంట్లో అందరిలో కూడా మంచి మేధాశక్తి, అంటే మంచి తెలివితేటలు, జ్ఞానశక్తి, అలాగే ఆర్థిక పరంగా కూడా అభివృద్ధి చెందడము, దాంతోపాటు దానికన్నా కూడా మించి ఇంట్లో వాళ్ళందరిలో కూడా భక్తి భావం అనేది ఆటోమేటిక్గా వాళ్ళకు స్వంతంగా కలుగుతుంది. మనం చెప్పేదానికన్నా వాళ్ళు చేసేదే, వాళ్ళ మనసులో కలిగేదే, అంటే ఓ పాజిటివ్ అనేది వాళ్ళలో ఆలోచన కలుగుతుందన్నమాట. మనం ఇలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళ మనసుకి కలుగుతుంది. కలిగి వాళ్ళే అడగకుండానే ఇంట్లో దీపారాధన చేయడం కానీ, లేదంటే ఇంట్లో దేవుని ఫోటోలు పెట్టుకోవడం కానీ, లేదా వాళ్ళు గుడికి వెళ్ళడం కానీ, అలా భక్తిపరంగానూ వాళ్ళు, లేదా విద్యాపరంగా కూడా రాణించడం కానీ, లేదంటే వాళ్ళు వ్యాపారంలో కూడా నూతన వ్యాపారం అంటే చేస్తుంటారు కానీ దాంట్లో అభివృద్ధి ఉండదు. కానీ దాంట్లో ఒక తెలివిని ఉపయోగించి టెక్నాలజీ కొత్తగా ఆ వ్యాపారాన్ని, మనం చేసే వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందాలి, మనం ఏం చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళలో ఒక నూతనమైనటువంటి తెలివితేటలు అనేది, క్రియేటివిటీ జరిగిపోతూ ఉంటాయి. అలా ఆ వ్యాపారం కాస్త డెవలప్మెంట్ చెందడం, ఇట్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతారు. ఏది నెమలి కనుక ఇంట్లో అడుగు పెట్టినట్లయితే ఇంట్లో అడుగుపెట్టి ఆ ప్రాంగణంలో నెమలి తిరిగినట్టయితే అయితే ఇది అదృష్టం, ఇది మనకు అదృష్ట సంఖ్య, అదృష్టము.